To 18 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన జనసేనాని ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. నేడు 3 జిల్లాలలో వైసీపీ అధినేత పర్యటన. విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ప్రాణం పోయేంత వరకు ప్రజలతో ఉంటానన్న పవన్. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారు. మోదీ టార్గెట్గా రాహుల్ విమర్శలు. ఏపీ అభివృద్ధిని అడ్డుకున్నారు. మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదన్న చంద్రబాబు. ఏపీలో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ చేస్తా. గిద్దలూరు ప్రచార సభలో జగన్ హామీ. పదహారు మంది ఎంపీలను గెలిపించండి. కేంద్రంలో సట్టా చాటురామన్న కేసీఆర్. దేశానికి కేసీఆర్ లాంటి నాయకులు అవసరం. ఈ ఎన్నికలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తామన్న కేటీఆర్. పేదోడికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ప్రశ్నించే వాడినే గెలిపించాలన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్కు పొంగులేటి సుధాకర్ గుడ్ బై. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వింత ప్రవర్తన. మద్యం మత్తులో ఎన్నికల ప్రచారం. ఈవీఎంల ద్వారానే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు. మిషన్ సరఫరా చేయాలని ఈసీఐఎల్కు ఈసీ ఆదేశం. ప్రతి వ్యక్తి చౌకీదారు లాంటి వాడే. పన్నులు కట్టే ప్రజల సొమ్ము వృధా కాదన్న మోదీ. అమేధీ మాయానాడు నుంచి రాహుల్ బరిలోకి. స్మృతి ఇరానీకి భయపడ్డారనే బీజేపీ కౌంటర్. బీజేపీకి 125 సీట్లు కూడా డౌటే. ఢిల్లీలో జనతా సర్కార్ ఖాయమన్న మమత. నేడు తెలంగాణలో అగ్రనేతల ఎన్నికల ప్రచారం. హైదరాబాద్లో మోదీ, జైరాబాద్, నల్గొండలో రాహుల్ సభలు. ప్రతి విషయానికి కేంద్రాన్ని అడుక్కోవాలా. ప్రధాని మోదీని నిలదీసిన కేజ్రీవాల్. మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. నేడు నింగిలోకి PSLV-C45. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు. మరో 6 నెలల పాటు అవకాశం. రాజస్థాన్ సిరోయిలో కూలిన MiG-27 జెట్ విమానం. జోధ్పూర్ బయలుదేరిన కాసేపటికి ఘటన. భారత్ ఏ షాట్ ప్రయోగం గురించి ముందే తెలుసు. ఇండియాపై నిఘా పెట్టలేదన్న అమెరికా రక్షణ శాఖ. మతం మార్చుకోవాలని హిందూ బాలికలపై ఒత్తిడి. లాహోర్లో కొనసాగుతున్న ఆందోళనలు. ఆడే చోటు నుంచే ఓటు వేసే అవకాశం కల్పించండి. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి క్రికెటర్ అశ్విన్ విజ్ఞప్తి. ఐపీఎల్లో కొనసాగుతున్న చెన్నై చోరు. 3వ మ్యాచ్లోనూ రాజస్థాన్పై గెలుపు. మరోసారి అదరగొట్టిన సన్ రైజర్స్. 118 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపు.